నిధి తన తల్లి ఇంకా చెల్లితో కలిసి ఉండేది. నిధి ఇంటి పెద్ద కూతురు కాబట్టి అన్ని బాధ్యతలు తనకే ఉండేవి. అలానే ఒకరోజు నిధి వంట చేస్తూ ఉండగా తన చెల్లెలు నేహ తనతో, ఏంటక్కా రోజూ ఒకటే భోజనమా? నాకైతే పిజ్జా తినాలి అనిపిస్తుంది. వేరే ఏదైనా చేయొచ్చు కదా, కొత్తగా ట్రై చేయొచ్చు కదా. పిజ్జా తినాలని నాకు ఉంది, కానీ అది ఎలా ఉంటుందో కూడా తెలీదు. నేను ఫోన్లో చూశానంతే. ముందు నువ్వు భోజనం తిను, తర్వాత పిజ్జా తినడానికి వెళ్దాం, సరేనా? ఏంటి అక్కా నువ్వు కూడా? మన గ్రామంలో ఆ సమోసాలు తప్ప ఏం దొరుకుతాయి చెప్పు? ఏమీ ఉండవు. ఇక్కడ దొరకదు కదా, మరి ఎందుకు నువ్వు అలాగా? పక్క గ్రామంలో దొరుకుతుంది కదా, అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాము. సరే, నువ్వు ముందు భోజనం చెయ్యి, నేను మిగతా పనులన్నీ చూసుకుంటాను. తర్వాత ఇద్దరం కలిసి వెళ్దాం, సరేనా? ఇద్దరూ పిజ్జా తినడానికి వెళ్తారు. బా, అన్ని వంటలు ఒకవైపు ఉంటే ఈ పిజ్జా మాత్రం మరొక వైపు ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది అందరికీ ఈ పిజ్జా ఎందుకు అంతలా నచ్చుతుందో. ఏముంది ఇందులో? కొన్ని కూరగాయలున్నాయంతే. ఇవే కూరగాయలు నేను పెడితే మొహం మార్చుకుంటూ ఉంటావు. ఇక్కడైతే చాలా బావుందంటున్నావు. ఇందులో కూరగాయలు కాదు, చీజ్ ఉంది, అందుకే ఇంత టేస్టీ. కూరగాయలు పచ్చివైతే ఏంటి, వండినవైతే ఏంటి, ఏవైనా కడుపులోకే కదా. ఇలాంటి పిజ్జా అయితే ఇంట్లో కూడా చేస్తా నేను. ఇందులో నవ్వే అవసరం ఏముంది? ఈ కూరగాయలు ఇంట్లో కూడా ఉంటాయి కదా. కాకపోతే కావాల్సింది ఓవెన్ మాత్రమే. ఇప్పుడు చూడు నేనెలా చేస్తాను. తర్వాత ఇద్దరు అక్కా చెల్లెలు ఇంటికొస్తారు. కొన్ని రోజుల తర్వాత ఒక ఓవెన్ కొనుక్కుంటుంది. ఇప్పుడు నిధి కూడా యూట్యూబ్లో చూసి పిజ్జా చేయడం మొదలుపెడుతుంది. తర్వాత నిధికి కూడా పిజ్జా తినడం బాగా అలవాటైపోతుంది. అలా కొన్ని రోజుల తర్వాత నిధికి, తల్లి, నువ్వు పిజ్జా కాకుండా ఇంకేం వండగలవు? నేను అన్ని వంటలు చేస్తాను, కానీ పిజ్జా వండడం తినడం చాలా ఇష్టం. అచ్చా అచ్చా, మాకు ఈ సంబంధం నచ్చింది. ఖాయం చేసుకోండి. అలా నిధి ఇంకా ఉదిత్ పెళ్లి ఖాయమవుతుంది. కొన్ని రోజుల తర్వాత నిధి పెళ్లి జరుగుతుంది. తను అత్తగారింటికొస్తుంది. నిధి తన అత్తగారింట్లో మొదటి రోజు వంటల్లో పిజ్జా రెడీ చేస్తుంది అందరికోసం. ఇదేంటి కోడలా, నువ్వు ఏం వండావు? ఇంకేముందత్తయ్యా, పిజ్జా. మీకు తెలుసు కదా, పిజ్జా అంటే నాకెంత ఇష్టమో మీకు తెలియాలి కదా, మీ కోడలి టాలెంట్. నిధి అత్తగారింటి వాళ్ళకి నిధి చేతి పిజ్జా చాలా బాగా నచ్చుతుంది. అలానే కొన్ని రోజులు గడిచిపోతాయి. నిధి వాళ్ళ అత్తగారు వాళ్ళకి రోజూ రకరకాల పిజ్జాలు వండి టిఫిన్కి పెడుతూ ఉంటుంది. రోజూ పిజ్జా చూసి వాళ్ళ అత్తగారికి నిధి మీద కోపం వస్తుంది. అలా ఒకరోజు వంటింట్లో, అరే కోడలా, ఆ మైదాతో మళ్ళీ నువ్వు రొట్టెయితే తయారు చేయలేదు కదా, ఇవాళ నేను చీజ్ పిజ్జా చేశాను. ఓహో, నువ్వు నన్ను మంచంలో పడేసేలా ఉన్నావు కోడలా. నాకీ పిజ్జాలు వద్దు, నాకు మామూలు భోజనం వండు. హా సరే, నేను మీకోసం పప్పు ఇంకా అన్నం వండుతాను. నాకు మాత్రమే కాదు, నువ్వు అందరి కోసం కూడా అదే చెయ్యి. సరే సరే, అలాగే. నేను ఇది మీ అందరికీ పెట్టి నేను పిజ్జా తినేస్తాను. నిధి అందరి కోసం వంట చేసి పెడుతుంది, కానీ తను మాత్రం రకరకాల పిజ్జా వండుకుని తినేది. తనకి ఎంతమంది ఎన్నిసార్లు అర్థమయ్యేలా చెప్పినా తను మాత్రం వినేది కాదు. ఒకరోజు నిధి వాళ్ళ భర్త ఇంకా అత్తగారు ఢిల్లీలో ఒక ఫంక్షన్కి వెళ్తారు. ఇంకా నిధి ఇంట్లో ఒంటరిగా ఉంది కాబట్టి తను తన కోసం పిజ్జా వండుకుని తినేది, లేకపోతే పిజ్జా ఆర్డర్ చేసుకుని తినేది. కొన్ని రోజుల తర్వాత తన భర్త ఇంకా అత్తగారు ఇంటికి వచ్చి ఇంట్లో అన్ని పిజ్జా డబ్బాలు చూసి ఆశ్చర్యపోతారు. తన అత్తగారు కోపంగా, కోడల నీకు సిగ్గులేదా? ఏంటిదంతా? ఈ పిజ్జా దేవతకి హారతి ఇవ్వమంటావా ఏంటి? అసలు నువ్వు ఈ అలవాటు మానేస్తావా లేదా? అత్తయ్య, నా పిజ్జా గురించి మీరు ఏమీ అనకండి. ఈ పిజ్జా కొనడానికి ఇంకా చేయడానికి పెట్టే డబ్బులతో నెలకు సరిపడా కిరాణం వస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది నా కొడుకుకి బట్టతల ఎందుకొస్తుందని. నువ్వు ఇన్ని ఖర్చులు పెట్టిస్తున్నావు. అత్తయ్య, నాకు పిజ్జా అంటే ఎంత ఇష్టమో నేను మీకు ముందే చెప్పాను. ఇప్పుడు పిజ్జా నన్ను తినొద్దంటే ఎలాగా? అచ్చా సరే, నీకు కావాల్సింది చేసుకో, ఇంక నిన్ను ఆపను. అది మీకే చాలా మంచిదే. నా ఖర్చు గురించి ఆలోచించే ముందు మీ ఖర్చు ఆలోచించండి, పూజలు పునస్కారాలు అంటూ. ఉదిత్కి చాలా కోపం వచ్చి తన చెంప పగలగొడతాడు. అమ్మా నీ మంచి కోసమే చెప్పింది కదా, ఇలా నువ్వు రోజూ పిజ్జా తింటే నీ ఆరోగ్యం పాడవుతుంది. అయినా నీకు ఎంత ధైర్యం ఉంటే మా అమ్మతో అలా మాట్లాడతావు? నీకు సిగ్గుగా లేదా అలా మాట్లాడటానికి? ఓహో, నేను రోటీ తింటే ఏంటి, పిజ్జా తింటే ఏంటి? అయినా నేనేం తింటే మీకు ఏంటి నష్టం? పిజ్జా తింటూ తింటూ నీ బుర్ర పనిచేయట్లేదు, నీ బుద్ధి కూడా మందగించిపోయింది. రేపొద్దున నీకేదన్నైతే దాన్ని భరించాల్సింది మేమే కదా. నువ్వు నా గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను ఆలోచించుకోగలను.
అలానే కొన్ని రోజులు గడిచిపోతాయి కానీ నిధి మాత్రం పిజ్జా తయారు చేసి దాన్ని తింటూ ఉండేది. అలా ఒకరోజు నిధి తన కడుపు పట్టుకుని బాగా ఏడుస్తుంటుంది. ఉదిత్ ఇంకా తన తల్లి నిధిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ డాక్టర్ చెకప్ చేసి ఇలా అంటాడు. చూడండి, తినాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలో మైదా తినడం వల్ల తనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. తన కడుపు మొత్తంలో కూడా మైదా అతుక్కొని పేరుకొనిపోయి ఉంది. ఇంకా తన శరీరంలో చాలా బ్లాక్ అయ్యేస్తున్నాయి. అందుకే మేము తనకి ఆపరేషన్ చేయాలి. చేసిన తర్వాత తనని మేము కాపాడగలమో లేదో మీరొకసారి తనని కలవండి. అత్తగారు ఇంకా ఉదిత్ తనని కలవడానికి లోపలికి వెళ్తారు. అక్కడ తను నొప్పితో నా కడుపులో చాలా నొప్పిగా ఉంది అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య, నేను మీ మాటలు వినలేదు. వినుంటే నాకు ఇలా జరుగుండేది కాదు, నేను బ్రతకలేను. అరే, నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకేమీ కాదు, నువ్వు బాగవుతావు. ఉదిత్ మాటలకి నిధికి కాస్త ధైర్యం వస్తుంది. ఆ తర్వాత డాక్టర్ ఆపరేషన్ చేస్తారు. కాసేపటి తర్వాత తన ఆరోగ్యం బాగైపోతుంది. ఆ రోజు నుండి తను పిజ్జా చేయడం ఇంకా తినడం రెండూ మానేస్తుంది. ఇప్పుడు తనకి తినాలి అనిపించినప్పుడు సంవత్సరానికి 1-2 సార్లు తీసుకుని తినేది. అందుకే అంటారు, ఏదైనా అతిగా చేస్తే మంచిది కాదు అని, ఏదైనా కూడా లిమిట్లో ఉండాలి అని. రమేష్ తన పెళ్లికి సైకిల్తో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అరే పెళ్లిరో పెళ్లి, ఈ రోజు మా దోస్తు పెళ్లి రోయ్, 4 దిక్కులు ఆనందాలే మారుమోగే మా దోస్తు పెళ్లి రోయ్. వధువు వాళ్ళు పేదవాళ్లే. వాళ్ళ చిన్న ఇంట్లో ఏదోలాగా పెళ్లి జరిపించేశారు. అందరూ వధూవరులను ఆశీర్వదించారు. తర్వాత ఉదయం రమేష్ తన భార్య మమతను సైకిల్ ముందు కూర్చోబెట్టుకుని తన ఇంటి వైపు వెళ్తున్నాడు. అప్పుడు మమత అంటుంది, ఏమండి, ఈ దారి రైల్వే స్టేషన్ వైపు వెళ్తుంది. మన ఇల్లు బాగా దూరమా? మనం ట్రైన్లో ఎక్కి వెళ్తామా? ట్రైన్లోనే మన ఊరు చేరుతామా? లేదు మమత, స్టేషన్ కి దగ్గరలోనే మన నివాసం అని అర్థం చేసుకో. ఓ సరే, త్వరగా ఇంటికి పదండి. నాకు నా అత్తారిల్లు చూడాలని ఎంతో ఆశగా ఉంది. మమతకి తెలియదు ఏంటంటే తన అత్తారిల్లు చూశాక తన కళ్ళు పేలిపోతాయని. స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక జంగిల్లో ఒక రైల్వే పాత బోగి పడుంది. దాని ఎదురే రమేష్ తన సైకిల్ ఆపాడు. ఇక్కడ జంగిల్ మధ్యలో ఈ విరిగిన బోగి దగ్గర ఎందుకు ఆపారు? లేదు మమత, ఈ రైలు బోగి చూస్తున్నావు కదా, ఇదే నీ అత్తారిల్లు. అది చూసి మమత షాక్ అవుతుంది. మీకు వెనక ముందు ఎవరూ లేరని నాకు తెలుసు, కానీ మీకు ఇల్లు కూడా లేదని తెలీదు. నేను మీ ఇల్లు ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు కూడా నువ్వు నా తోడుగా ఉంటావా మమత? ఏం మాట్లాడుతున్నారు మీరు? బహుశా నేనే మొదటి అమ్మాయిని అయి ఉంటాను, ట్రైన్లో అత్తారిల్లు ఉన్న అమ్మాయిని. ఇప్పుడు చూడండి, ఈ ట్రైన్ డబ్బాని నేను ఎలా అందంగా మార్చేస్తానో. ఇదే మహల్ కన్నా తక్కువ కాకుండా ఉంటుంది. రమేష్ గారు పెళ్లికి ముందే అంతా సిద్ధం చేసినట్టే ఉన్నారే. ఈ ట్రైన్ హత్తారిల్లు చాలా మజా వస్తుంది నాకైతే. మమత ట్రైన్ బోగిని చక్కగా శుభ్రం చేసి చక్కగా అంతా ఎలా సర్దిందంటే అది ఒక మంచి ఇంటికన్నా తక్కువేం కాకుండా. రమేష్ లోపలికి వచ్చి అది చూసి షాక్ అయ్యాడు. రాత్రి ఇద్దరు తొలిరేయి జరిగింది. పొద్దున్నే త్వరగా ఇద్దరు లేచారు. మమత, ఈ స్టేషన్ లో నేను ఊడ్చి శుభ్రం చేసే పని చేస్తూ ఉంటాను. నేను మధ్య మధ్యలో వస్తూ ఉంటాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే, మీరు కంగారు పడకండి, మీ పని చేసుకోండి. సాయంత్రం నేను మీతో కాస్త మాట్లాడాలండి. తర్వాత రమేష్ పనిలోకి వెళ్లాడు. తను సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి వంట సిద్ధం చేసి ఉంచింది మమత. మమత, చాలా నెలలు గడిచాయి ఇలాంటి పరిస్థితి నేను చూసి. పని నుంచి తిరిగి వచ్చాక నేనే వంట చేసుకునేవాడిని, ఆపై ఒక్కడిని తిని పడుకునేవాడిని. నువ్వు వచ్చాక ఈ ట్రైన్ లోకి వెలుగొచ్చింది. ఈ ట్రైన్ కే కాదు, నా జీవితానికి కూడా వెలుగొచ్చింది. భోజనం తర్వాత ఆ ఇద్దరు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అసలేం జరిగింది మీ జీవితంలో? మమత, నువ్వు నా భార్యవి. నా జీవితం గురించి తెలుసుకునే అధికారం నీకుంది. కొన్ని సంవత్సరాల క్రితం నా ముసలి అమ్మా నాన్నలతో ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలోని చంద్రాపూర్ గ్రామంలో ఉండేవాడిని. మాకు ఒక మంచి ఇల్లు ఉండేది. దానిలో అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. నాన్న పొలం పనులు చేసేవాడు, నేను కూలీ చేసి సంపాదించేవాడిని. అప్పుడు ఒకరోజు నాన్న ఆరోగ్యం చాలా పాడైంది. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, ఏంటంటే అది నాన్న ఆరోగ్యం గురించి. చూడండి, నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయమని, కానీ మీరు నా మాట వినలేదు. క్యాన్సర్ 2nd స్టేజ్కి వచ్చింది. త్వరగా అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయకుంటే ఏమైనా అవ్వచ్చు. డాక్టర్ సార్, ఈ రోజు నాన్నని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోండి. నేను 1-2 రోజుల్లో డబ్బు ఏర్పాట్లు అవి చేసుకుంటాను. చూడండి, మొదట అన్ని ఫామ్స్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది, ఫీజు అవి జమ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అడ్మిట్ జరుగుతుంది. డబ్బు ఏర్పాటయ్యాక హాస్పిటల్లో అడ్మిట్ చేయండి, సరేనా? అలా చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
బాబు, అనవసరంగా బాధపడకు. ఎవరి సమయం పూర్తవగానే వారి నా దేవుడు పిలుస్తాడు. రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. బాధపడకండి నాన్న. నేను వెళ్లి ప్రెసిడెంట్ గారిని సహాయం అడుగుతాను. మీకు నేనేం కానివ్వను. మా, నువ్వు నాన్నను జాగ్రత్తగా చూసుకో. నేను ఇప్పుడే వస్తాను. జాగ్రత్తగా చూసుకోమా. ప్రెసిడెంట్ గారు, మా నాన్న ఆరోగ్యం బాగోలేదు. అతన్ని త్వరగా హాస్పిటల్లో జాయిన్ చేయకుంటే ఏమైనా జరగొచ్చు. దయచేసి నాకు 10 లక్షలు అప్పుగా ఇచ్చి సాయం చేయండి ప్లీజ్. చూస్తున్నారా మునిస్వామి గారు, ముఖం చూస్తే అతని జీవితంలో 10 రూపాయలు కూడా చూసుండడు. అలాంటిది 10 లక్షలు అడుగుతున్నాడు. అంత రొక్కం నేను అప్పుగా ఇవ్వలేను, అర్థమైందా? ప్రెసిడెంట్ గారు, నా ఇల్లు పొలం అన్ని తాకట్టు పెట్టుకోండి, కానీ నాకు డబ్బు ఇవ్వండి. చాలా అవసరం ఉంది. నేను ఈ ఊరి వాడిని, మీకు నేను తెలుసు కదా. నేను ఎక్కడికి వెళ్ళను కదా. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. సరే, నేను లాయర్ తో మాట్లాడి 5 రోజుల తర్వాత నేను పిలుస్తాను. 5 రోజుల తర్వాత వచ్చి డబ్బు తీసుకెళ్ళు. ప్రెసిడెంట్ గారు, అంత టైం లేదు. ఇప్పుడే నాన్నను అడ్మిట్ చేయాలి. కాస్త జాలి చూపండి దయచేసి. చూడు, మా లాయర్ గారు బయటకు వెళ్లారు. ఆయన వచ్చాక నీ సాయం జరుగుతుంది. అలా ఎలా నేను డబ్బు ఇవ్వను? ఒకవేళ నీకు అర్జెంట్ అయితే వెళ్ళి దొంగతనమో దోపిడియో చేసుకో. నా బుర్ర తినకు. ఇక్కడి నుంచి వెళ్ళు. మునిస్వామి గారు, బయటకు పంపండి. ప్రెసిడెంట్ ఆజ్ఞతో అతన్ని అక్కడి నుంచి తరిమేస్తారు. తర్వాత 5 రోజుల తర్వాత రమేష్ ను పిలుస్తారు. రమేష్ పరిగెత్తుకుంటూ ప్రెసిడెంట్ ఇంటికి వచ్చి కాగితాలు సరిగ్గా చూడకుండానే సంతకాలు చేస్తాడు. డబ్బు తీసుకొని వచ్చేస్తాడు. తన తండ్రిని హాస్పిటల్లో చేరుస్తాడు. కానీ అప్పటికే ఆలస్యం అవుతుంది. నేను ముందే చెప్పాను అతన్ని త్వరగా అడ్మిట్ చేయమని, కానీ మీరు చాలా ఆలస్యం చేసేశారు. అతన్ని తీసుకెళ్లిపోండి, లాభం లేదిక. నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ కూడా పనిచేసేది. నేను కూడా అక్కడ ఇక్కడ శుభ్రం చేసే పనులు చేసేవాడిని. అప్పుడే కదా ఆ ఇల్లు తాకట్టు నుంచి విడిపించుకోవచ్చని. కానీ 1 నెల తర్వాత ప్రెసిడెంట్ గారు లాయర్ ని పంపారు. అప్పుడే తెలిసింది వాళ్ళు మోసంతో నా ఇల్లు పొలం అన్ని వాళ్ళ పేరు మార్చుకున్నారని. ఆ టైంలో నాకు డబ్బు అర్జెంట్ అవడం వల్ల నేను కాగితాలు అవి సరిగ్గా చూడలేదు. అలాగే సంతకాలు చేసేశాను. ఆ పైన వాళ్ళు నన్ను చాలా తెలివిగా ఈజీగా మోసం చేశారు. రమేష్ కథ విని మమత కళ్ళల్లో నీళ్లొచ్చాయి. మీరు బాధపడకండి, జరిగిందేదో జరిగింది. కానీ మనకు అన్యాయం చేసిన వాడిపై ప్రతీకారం మాత్రం మనం ఖచ్చితంగా తీర్చుకోవచ్చు. నేను మీతో ఉంటాను. ఇప్పుడు రమేష్ మమత ఇద్దరు కలిసి స్టేషన్ లో పనిచేస్తున్నారు. మమత టీ సమోసా అమ్ముతుంది. మెల్లమెల్లగా కాస్త డబ్బులు కూడబెట్టుకుని వాళ్ళు ట్రైన్ అత్తారింటి నుంచి కాస్త దూరంలో రోడ్డు పక్కగా కర్రలతో రేకులతో ఒక చిన్న సమోసా కొట్టును తెరిచారు. ఈ రోడ్డు దగ్గర దుకాణం తెరిచి మీరు చాలా మంచి పని చేశారు. ఇక్కడ ఎక్కడా దగ్గరలో దుకాణమే లేదు. చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. కాస్త ఇప్పుడు మాకు ప్రశాంతంగా ఉంది. వాళ్ళు కొద్ది రోజుల్లోనే చాలా సంపాదించారు. ఒకరోజు వాళ్ళ దుకాణంకి ఆ రోడ్డుపై డ్యూటీ చేస్తున్న పోలీస్ అతను వచ్చాడు. మిమ్మల్ని నేను ఒక ట్రైన్ బోగీలో చూశాను. మీకు ఇల్లవి ఏమీ లేవా? మమత రమేష్ తమ కథ అంతా ఆ పోలీస్ అతనికి చెప్పారు. అది తెలిసాక పోలీస్ చెప్పాడు, చట్ట ప్రకారం అయితే మీ ఇల్లు పొలం ఆ ప్రెసిడెంట్ కి చెందుతాయి. అయితే అదే చట్ట ప్రకారం మీ భూమిని మీకు తిరిగి ఇప్పిస్తాను. వదిన గారు, మిమ్మల్ని ఆ ప్రెసిడెంట్ ఎప్పుడు చూసుండరు కదా. మీరు అతనికి తెలియదు కదా. లేదు, నేను అసలు ఆ ఊరే వెళ్ళలేదు ఎప్పుడు. రేపు నాతో పాటు వదిన గారు ఆ ప్రెసిడెంట్ ఇంటికి రండి. అలాగే రమేష్ గారు, మీరు దూరంగా ఉండి చూడండి అంతా. మరుసటి రోజు ఆ పోలీస్ అతను తన కారులో మమతతో పాటు వెళ్లాడు. ప్రెసిడెంట్ గారు, నేను మేడం మేనేజర్ని. నిజానికి ఈమె ఈ గ్రామంలో ఒక సబ్బు ఫ్యాక్టరీని తెరవాలనుకుంటున్నారు. మీ పర్మిషన్ కోసం వచ్చాం. మీరు పర్మిషన్ ఇస్తే మీకు మేము 1 కోటి రూపాయలు ఇస్తాం. మేనేజర్, తనతో పర్మిషన్ లెటర్ పై సైన్ చేపించు. ఇంకా ఇతనికి 1 కాదు 2 కోట్లు ఇవ్వు. ప్రెసిడెంట్ అత్యాశతో సరిగ్గా చదవకుండా కాగితాలపై సంతకం పెడతాడు. చాలా ధన్యవాదాలు ప్రెసిడెంట్ గారు. మా పని చాలా తేలికైంది. నేను ఇన్స్పెక్టర్ పాండే. రమేష్ గారు రండి. అప్పుడు రమేష్ వస్తాడు. పాపం, ఇతని ఇల్లు పొలం మోసంతో మీరు మీ పేరు రాపించుకున్నారు. ఇప్పుడు మీ దారిలోనే మిమ్మల్ని కొట్టాం. ఈ రోజు నుంచి వీళ్ళ పొలం వీళ్ళ ఇల్లు వీళ్ళకే చెందుతాయి. అర్థమైందా? బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.